ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మరో కొత్త టాపిక్ తోటి మీ ముందుకైతే రావడం అనేది జరిగిందనమాట. అదేంటంటే ఈరోజు మనము ఏ కార్కి ఎంత ట్యాక్స్ ఉంటుందనేది ఈరోజు క్లియర్గా అనేది తెలుసుకుందాం అనమాట. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఏ కార్ యొక్క లెంత్ 4000 mm కంటే తక్కువగా ఉంటుందో ఆ వెహికల్ యొక్క ట్యాక్స్ CGST 14% ఉంటుంది, SGST 14% ఉంటుంది, సెస్ వాల్యూ అనేది 1% ఉంటుంది. ఇక్కడ మనకు 29% అవుతుంది అనమాట. వెహికల్ యొక్క కాస్ట్, CGST, SGST, సెస్ వాల్యూ కలిపి మనం ఎక్స్-షోరూమ్గా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఈ ఎక్స్-షోరూమ్ వాల్యూ మనకు 5,50,000 ఉందనుకోండి. దాని యొక్క రోడ్ ట్యాక్స్ అనేది 14%గా డిసైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది ఎట్లా చేస్తారంటే, తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్-షోరూమ్ ఏ వెహికల్కి అయితే ఎక్స్-షోరూమ్ వాల్యూ 5 lakhs బిలో ఉందో ఆ వెహికల్కి 13% అనేది రోడ్ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తుంది. అదే దాని యొక్క ఎక్స్-షోరూమ్ వాల్యూ అంటే ఇక్కడ చూసుకోండి, ఎక్స్-షోరూమ్ వాల్యూ అంటే CGST, SGST, సెస్ వాల్యూ కలుపుకొని ఎక్స్-షోరూమ్ వాల్యూ అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ వెహికల్కి అయితే మనకు ఎక్స్-షోరూమ్ వాల్యూ 5 lakhs అబోవ్ 10 lakhs బిలో ఉందో ఆ వెహికల్కి అయితే 14% రోడ్ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏ వెహికల్కి అయితే ఎక్స్-షోరూమ్ వాల్యూ 10 lakhs అబోవ్ 20 lakhs బిలో ఉందో ఆ వెహికల్కి అయితే రోడ్ ట్యాక్స్ అయితే 17% కలెక్ట్ చేస్తుంది అనమాట. అది 20 lakhs ప్లస్ ఉంటే 18% అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ వెహికల్ మనకు హ్యాచ్ బ్యాక్ అని పిలుచుకుంటాము, సెడాన్ అని పిలుచుకుంటాము. సో మీరు హ్యాచ్ బ్యాక్ చూసుకుంటే బలినో కానీ, స్విఫ్ట్ కానీ ఇవన్నీ మనకు హ్యాచ్ బ్యాక్ కిందకి వస్తాయి అనమాట. సెడాన్ అంటే డిజైర్, అమెజ్ ఈ వెహికల్ మనకు సెడాన్ వెహికల్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ వెహికల్ అన్నిటికీ మనకు సెస్ కానీ, CGST కానీ, SGST కానీ, రోడ్ ట్యాక్స్ కానీ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు SCV వెహికల్ చూసుకుంటే ఏ వెహికల్కి అయితే మనకు లెంత్ వచ్చేసి 4000 ప్లస్ ఉంటుందో సో ఆ వెహికల్కి వచ్చే సెస్ వాల్యూ వచ్చేసి 17% ఉంటుంది. దాంట్లోనే మనకు CGST వచ్చేసి 14%, SGST వచ్చేసి 14%. సో ఈ మూడు కలుపుకొని, ఇది కాకుండా వెహికల్ యొక్క కాస్ట్ కలుపుకొని మనకు ఎక్స్-షోరూమ్ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో చూసారా మీరు ఇక్కడ SUV వెహికల్కి రోడ్ ట్యాక్స్ వచ్చేసి రోడ్ ట్యాక్స్ కాదు, దీనిలో సెస్ వచ్చేసి 14%, CGST వచ్చేసి 14%, సెస్ వచ్చేసి 17%. సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ కూడా చెప్తున్నాను. సెస్ వచ్చేసి 17%, CGST వచ్చేసి 14%, SGST వచ్చేసి 14%. ఇవన్నీ కలుపుకుంటే మనకు 45% అవుతుంది అనమాట. ప్లస్ అది కాకుండా దీనికి రోడ్ ట్యాక్స్ కూడా అడిషనల్గా యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రోడ్ ట్యాక్స్ ఏ వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ వాల్యూ 10 lakhs అబోవ్ ఉందో సో ఆ వెహికల్కి మీకు చెప్పాను ఇప్పుడే 17% అని చెప్పాను. అదే ఒకవేళ ఈ SUV వెహికల్ కూడా మనకు ఎక్స్-షోరూమ్ వాల్యూ ఇవన్నీ కలుపుకొని CGST, SGST, సెస్ వాల్యూ కలుపుకొని 10 lakhs వచ్చిందో ఆ వెహికల్కి అయితే 10 lakhs లోపు వచ్చిందో ఆ వెహికల్కి అయితే రోడ్ ట్యాక్స్ అయితే 14% అనేది ఉంటుంది అనమాట. అదే ఒకవేళ ఏ వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ ఇవన్నీ కలుపుకొని 10 lakhs ప్లస్ అయింది అనుకోండి, దీని యొక్క రోడ్ ట్యాక్స్ వచ్చేసి 17% అయితే డిసైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అది మన తెలంగాణ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దీంట్లోనే మనకు 10 lakhs ఏ వెహికల్కి అయితే ఎక్స్-షోరూమ్ వాల్యూ అది మన హ్యాచ్ బ్యాక్, సెడాన్ అయినా కానివ్వండి, బ్రీజా అయినా కానివ్వండి, ఏ వెహికల్కి అయితే మన ఎక్స్-షోరూమ్ వాల్యూ 10 lakhs ప్లస్ అవుతుందో ఆ వెహికల్ ప్రతి ఒక్క వెహికల్కి CGST అయితే కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు చూసుకోండి, హ్యాచ్ బ్యాక్ కానీ 10 lakhs హ్యాచ్ బ్యాక్ మనకి ఏదైతే లెంత్ 4000 లోపున్న వెహికల్కి లెంత్ వాల్యూ వచ్చేసి 4000 mm లోపల వెహికల్కి సెస్ అయితే 1%. అదే 4000 mm లెంత్ వచ్చేసి 4000 mm ప్లస్ ఉన్న వెహికల్కి 17% అయితే మనకు సెస్ వాల్యూ అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మొత్తం కలుపుకుంటే ఓవరాల్గా ఒక SUV వెహికల్కి 63% రోడ్ ట్యాక్స్ అయితేనేమి, సెస్ అయితేనేమి, TCS అయితేనే మొత్తం కలుపుకొని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ 37% మాత్రమే వెహికల్ యొక్క కాస్ట్ అనమాట. చూడండి ఈ విధంగా మనకు కారు వాల్యూ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుందో
అదే ఒకవేళ హ్యాచ్ బ్యాక్ వెహికల్ 4000 లెంత్ వాల్యూ వచ్చేసి 4000 లోపు ఉంటే ఆ వెహికల్కి యొక్క ట్యాక్స్ వచ్చేసి 45% అవుతుంది అనమాట. ఆ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 65% పడుతుంది, ట్యాక్స్ వచ్చేసి 45% పడుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అనేది వెహికల్ యొక్క కాస్ట్ అనేది ఈ విధంగా ఉంటుందని మీకు తెలియడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.